హాయ్ అందరికీ. నేను జొన్నలతో తయారు చేసిన రవ్వతో ఉప్మా అయితే తయారు చేస్తానండి. ఇది చాలా హెల్దీ అండి, పిల్లలకి అందరికీ కూడా చాలా హెల్దీ. మనం ఫస్ట్ కడాయి తీసుకుని అందులో వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇందులోనే మనకి అవైలబుల్గా ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక గ్లాసు నూక తీసుకుంటే 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలండి. ఈ లోపల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోనే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. మనం ఒక పక్కన అట్టు కూడా వేసుకుంటున్నామండి. వాటర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ నూకని అందులో వేసుకొని ఒక్కసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి. మన అట్టు అయితే రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఎక్కడ కూడా చిన్న పలుకు కూడా లేకుండా చూసుకోవాలి. ఏదైనా పలుకు ఉంటే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒకసారి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతే అండి, జొన్నల ఉప్మా రెడీ అయిపోయింది. ఇది వారానికి ఒక్కసారి 2 సార్లైనా కూడా పిల్లలకి పెట్టండి, చాలా హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.